కానీ హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నుతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో అంటే నాని సృష్టించిన రక్తంతోనే హిట్ 3, హిట్ 4 ని సృష్టించాలన్న ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీ గురించి తెలుసు కన్నా ఖైదీ సినిమాలను ప్రీమర్శలు సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారని హిట్ 4 లో కార్తీ ఉన్నాడన్న సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కోసం కొలని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతారన్నా. ఓకే, మూవీ అయితే నాని గారి మూవీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. మెసేజ్ ఏంటంటే ఈ భూమి మీద మూర్ఖులు సైకోలు చాలా మంది ఉన్నారు. అదే స్టోరీ మనం చూసే విధానం బట్టి ఉంటుంది. భూమి మీద ఈ మూర్ఖులు సైకోలు చాలా మంది ఉన్నారు. సో నాని గారు నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బారవాసంపేట గ్రామం. అక్కడ నుండి మీకు కలవడానికి వచ్చా సార్. మీ గురించి మీకు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఒక రైటర్ని, ఒక స్క్రిప్ట్ రాసుకున్నా. ఒక హిందువుడి గురించి స్క్రిప్ట్ రాసుకున్నా. మీ గురించి హైదరాబాద్లో చాలా తిరుగుతున్నా నేను, కానీ మీ వరకు నేను చేరలేకపోతున్నా. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్ గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. కానీ హిట్ 1, హిట్ తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్ గా తీస్తారు. సో పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి అంటున్నారు. పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటది, మరి అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటది. అది అలా స్లోగా తీసుకెళ్లి సడన్ గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుగా చూడాలి. మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి. సౌండ్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అంటే డైరెక్టర్ స్ట్రిక్ట్లీ 18+ వాళ్ళు వెళ్ళండి అని చెప్పారు కదా, మీకు అలా అనిపించారు? అంటే నేను అది వినలేదండి, లేకపోతే పిల్లలు తీసుకొచ్చేదాన్ని కాదేమో. కానీ పిల్లలు ఈ మధ్య కార్టూన్స్ అన్ని చూస్తున్నారు కదా. సో నాని గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. స్టోరీ కొంచెం బాగుంది. హిట్ 1, హిట్ 2 చూసారా మీరు? చూడలేదు. హీరోలు మారుతున్నారు కదా, హిట్ 4 హీరో మారే ఛాన్స్ ఉందా? చూపించారు హిట్ 4 లో ఎవరు అంటే లాస్ట్ లో వస్తాయి. చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కరెక్ట్ టైం కి వచ్చాయి క్యామియో రోల్స్. బాగుంది. ఇచ్చారు వస్తుంది. థ్యాంక్ యూ. సో హిట్ 4 కార్తిక్ కాబట్టి సో ఆయన యాక్షన్ ఎలా ఉంటది, ఆయనకి వైలెన్స్ సెట్ అవుతుందా లేదా అనేది హిట్ 4 లో చూడాలి. సో ఇప్పుడు నాని వైలెన్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో సూపర్ అండి. దసరా కంటే కూర్చుంది. దసరాలో ఆయన కంప్లీట్ గా మాస్ గా చూపించారు. బట్ హిట్ 4 లో కంప్లీట్ సైకో కిల్లర్ ఎవరంటే నాని గారి గుర్తొచ్చేలా చేశారు. ఇప్పుడు జెర్సీలో ఉన్న నానికి టీములో ఉన్న నానికి డిఫరెన్స్ ఏంటి? దసరా అనేది కంప్లీట్ మాస్ రిలేటెడ్ ఫ్యామిలీ. జెర్సీ అంటే లుక్ సేమ్ ఉంది కొంచెం లుక్ వైజ్ గా, బట్ యాక్షన్ వరకు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. యానిమల్ తో అసలు కంపేర్ చేయమండి. యానిమల్ వైలెన్స్ డిఫరెంట్, ఇందులో ఉన్న వైలెన్స్ డిఫరెంట్. అవును, టూ మచ్. అదే 4 ఇస్తాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సలెంట్ ఉంది. కాకపోతే వైలెన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సో ఇలాంటి సినిమాలు ఏంటంటే థియేటర్లో చూసి బయటకు వదిలేస్తే బెటర్ అనమాట. సో థియేటర్లో ఆ వైలెన్స్ కూడా చూపించింది దేవుని అమాయకుల్ని చంపరు, సైకోపాత్స్ ని చంపుతారనమాట. అది కూడా మామూలు సైకోపాత్లు కాదు, కొన్ని వందల మంది దారుణమైన సైకోపాత్లను చంపుతారు. సో కాబట్టి అది బ్రో విషయం. నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అని మనకు అనిపిస్తుంది. నాకైతే నిజంగా అలా అనిపించలేదు బ్రో. ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో సిటీకే అనేది, ఆ సైకోపాత్ కాన్సెప్ట్ నాని గారు అయితే ప్రాపర్ అని నాకు అనిపించింది. బట్ మేబీ మనకి పారడైజ్ గ్లిమ్స్ ఇవన్నీ చూసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో. కానీ జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తే సో హ్యాపీగా థియేటర్ లో మనం ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్లీ వర్తే బ్రో. ఇప్పుడు దసరా వర్త్, సో ఈ మూవీ మనకు వర్త్, దాని తర్వాత పారడైజ్ వర్త్. సో ప్లస్ నాని అంటే ఓన్లీ మాస్ అనమాట కాదు, క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్. దసరా తర్వాత ఫైనల్ వదిలినాడు. సో అదే విధంగానే మాసు చేయాలి, క్లాసు చేయాలని నేను అనుకుంటాను.
డెఫినెట్లీ హిట్ బ్రో, అన్డౌటెడ్లీ హిట్ అనమాట. సో సూపర్ హిట్. సో హిట్ 3 ఫ్రాంచైజీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. అంటే రేటింగ్ నేను ఇవ్వలేను, అదే చెప్తాను. ఇందాక రేటింగ్ అడిగితే అదే చెప్తాను. నేను ఉండింటే 2.5 hours నాకైతే నిజంగా వర్త్ వాచింగ్ అనిపించింది. హ్యాపీగా అలా ఏం లేదు బ్రో. నేను ఇప్పటి వరకు 2021 నుంచి నేను రివ్యూస్ చెప్తాను. క్రాక్ మూవీ దగ్గర నుంచి ఏ మూవీకి రేటింగ్ అనేది ఏంటంటే అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ సెట్ చేసేస్తుంది. నేనేం రివ్యూయర్ కాదు, నా ఒపీనియన్ చెప్తాను అంతే. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు. హిట్ 3 నాన్న మొత్తం నరుక్కుంటా దింగేసిన మొత్తం అంతా కనిపించడం అందరినీ. మొత్తం వైలెన్స్ ఉంది, స్టోరీ మొత్తం నరుకుడు ఏసుడే ఉంది. మంచి హిట్ అయింది సినిమా. నాన్నకైతే ఒక వైలెన్స్ మొత్తం. నాన్నగారి కెరియర్ లో ఒక రక్తపాతం ఇట్లా ఎయిర్లో పారుతుంది సినిమాలో. ఎంత నాన్నగారిని వైలెన్స్ ఎంత ఊహించారో దానికి మించి చూపిస్తారు. అది మాత్రం సూపర్. ఒక్కొక్కడిని బ్యాక్ బాగా బజాస్తాడు. సూపర్ ఉన్న సినిమా మొత్తం. నువ్వు కొట్టావన్న సూపర్ హిట్, ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ. ఏందన్నా నరుకుడు, ఏందంటున్నా నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బబ్బబ్బబ్బ ఏం నరుకుడన్నా. యానిమల్, ఇగో యానిమల్ దీనికి కూడా పనిచేయదు. వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా, నీ వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా. మొత్తం ఎరుపు రంగుతో మొత్తం ముచ్చి పాడేసిందన్న. నీ షర్టే కనిపించలేదన్న. నీ షర్ట్ ఇచ్చినా మేము వేసుకుంటున్నా, నా షర్ట్లు లేవన్నా. ఏందన్నా నువ్వు వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా. నాకు అర్జెంట్గా కావాలన్న వైట్ షర్ట్ అయితే, నాకు అర్జెంట్గా కావాలి. ఎట్టు పోయింది నాకు అప్పుడే కావాలన్నా. ఏందన్నా నీ వైట్ షర్ట్ కనిపించలేదు. బ్రో 3 అది నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో. అది యాక్షన్. ఎవడని ఇక్కడికి వచ్చి సినిమా బాగాలేదు అని అడిగితే నరుకుడే. ఏంది బ్రో, ఎక్కలేని కత్తులు బ్రో, ఎక్కలేని కత్తులు బ్రో. ఎక్కడికో పోయి తెచ్చిన కత్తులు బ్రో అయ్యి. అబ్బాబ్బా ఏ నా జీవితంలో చూడలేదు బ్రో, నా జీవితంలో కూడా చూడలేదు బ్రో. అంత కత్తులు కథలు నరుకుతో ఒక్కొక్కని తలకాయ లేచిపోయినాయి బ్రో. అట్లా నడికింది బ్రో మొత్తం. ఏం సినిమా? హిట్ బాగుంది, డీసెంట్ యాక్టింగ్ ఉంది అండ్ డీసెంట్ మంచి చేసిండు. అంటే ఇంతకుముందు 2 సిరీస్ల కన్నా ఇది బాగుంది. కాకపోతే ఎక్కువ వైలెన్స్ ఉంది, వైలెన్స్ బాగుంది. కాకపోతే ఆ నాని యాక్టింగ్ లో మనం వైలెన్స్ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. నానిని లవర్ బాయ్ గానే చూసాం కానీ ఇంత బీపీ హై బీపీలో ఎప్పుడు చూస్తున్నాను. చాలా బాగుంది సినిమా. సూపర్ 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 చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టైల్ అండ్ న్యాచురల్ స్టార్ నానిని డిఫరెంట్ లుక్ లో చూపించారు. లవర్ బాయ్ ఎలా ఉంటాడు? ఈ నాని విధ్వంసం కోసం ఎన్నాళ్ళలో వేచానని ఈ రోజు కన్నులారా తిలకించాలని. నిజంగా మూవీ అయితే చాలా విధ్వంసం. ఇంతకు ముందు రానట్టు వంటి మూవీ నాని కెరీర్ లో. స్టార్టింగ్ లో నిజంగా మనం 20 అవర్స్ మ్యాచ్ లో చూస్తాము. 6 hours లో మనం ఎక్కువ స్కోర్ రావాలి అని చూస్తాము 10 runs ఓవర్ కి. కానీ స్టార్టింగ్ 5 runs లని లీడ్ అవుతుంది. 10 hours హాఫ్ మూవీ అయ్యేటప్పటికి 100 runs లా అయిపోయి 20 hours మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 runs కొట్టేలా సూపర్ ఉంది. మళ్ళీ లాస్ట్ హిట్ 4 కి ఇచ్చాడు లీడు. సూపర్ అనిపిస్తుంది నిజంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నాని కెరీర్ లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఇంకా హీరోయిన్ పేరు ఇంకా అందులో పాత్ర మృదులాగానే గుర్తించుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ సపోర్టర్స్ గా వాళ్ళు సపోర్టర్ గా చేసిన వాళ్ళైతే చాలా అద్భుతంగా అదరగొట్టారు. నాకైతే అంత సాంగ్స్ తట్టుకోలేదండి నిజంగా. బీభత్సంగా ఉంది. అంటే స్టార్టింగ్ లో కొంచెం స్టోరీ కొంచెం లీడ్ ఇవ్వడానికి అలా కొంచెం అలా చూడొచ్చుకొని తర్వాత అయితే ఘోరంగా భయంకరంగా ఉంది.